హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది రీసెంట్గా జరిగిన బంగ్లాదేశ్లోని ఒక మర్డర్ గురించి. అది ఇప్పటికీ చాలా సెన్సేషనల్ అయింది, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో దీని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో జరిగిన ఇన్సిడెంట్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి విషయాలు తెలుసుకొని మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఇన్సిడెంట్లో జరిగిన మర్డర్ తెలుసుకుందాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దీపు చంద్రదాస్. ఈయన బంగ్లాదేశ్లోని నిమెన్సింగ్ డిస్టిక్లో ఉంటున్న ఒక హిందూ పర్సన్. ఈయన ఒక గవర్నమెంట్ వర్కర్. అయితే ఈయన్ని డిసెంబర్ 18, 2025 దారుణంగా కొట్టి చంపేశారు. ఎంత దారుణంగా అంటే ఆయన కాలిపోయిన బాడీని కూడా ఎగిరి మరీ తొక్కుతున్నారు. ఆల్రెడీ ఈ వీడియోలు మన న్యూస్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు ఇదంతా ఎందుకు చేశారు? బంగ్లాదేశ్లో ప్రొటెస్టులు ఎందుకు జరుగుతున్నాయి? అసలు దీనిని ఇండియా వైపు తీసుకురావడానికి కారణం ఏంటి? ఇవన్నీ తెలుసుకుందాం. అసలు ఈ ప్రొటెస్టులు జరగడానికి అండ్ వాళ్ళు ఇంత వైలెంట్గా మారడానికి రీజన్ షరీఫ్ ఉస్మాన్ హదీ చనిపోవడం. ఈయన డిసెంబర్ 12, 2025 సెంట్రల్ ధాకా అనే ఏరియాలో ఈయన ప్రేయర్ ముగించుకొని వెళ్తుండగా ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఒక మాస్క్ పెట్టుకొని ఈయన షూట్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. బట్ అతని కండిషన్ ఇంప్రూవ్ అవ్వలేదు. సో అక్కడి నుంచి సింగపూర్కి తీసుకువెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ అటాక్ తర్వాత బంగ్లాదేశ్ మొత్తం అలర్ట్ అయింది. అయితే మొహమ్మద్ యూనస్ గవర్నమెంట్ రంగంలోకి దిగింది. అటెంప్ట్ మర్డర్ కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత ఆర్ఏబి, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ అనే టీంని రంగంలోకి దింపారు. ఈ ఇన్వెస్టిగేషన్ వల్ల ఒక విషయం తెలిసింది, బట్ అది ఆరోపణ మాత్రమే, నాట్ అథెంటిక్. సో దీన్ని ఒక అజంప్షన్ లానే చూద్దాం. అదేంటంటే వాళ్ళలో కొందరు బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ క్రాస్ చేసి ఇండియాలోకి వెళ్ళారు అనే పాసిబిలిటీ మీద ఇండియానే చేయించింది అని అంటున్నారు. ఇంకా స్ట్రాంగ్ ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయి. ఇంతకీ ఈ షరీఫ్ ఉస్మాన్ హాదీ గురించి ఇన్ని ప్రొటెస్టులు ఎందుకు అని అంటే, ఈయన ఒక యాంటీ ఇండియన్. 2024 జూలైలో బంగ్లాదేశ్లో జరిగిన ప్రొటెస్టుల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ ప్రొటెస్ట్లో బాగా ఎఫెక్ట్ అయిన మనిషి షేక్ హసీనా. గుర్తుందా? ఈవిడ ఇంట్లోకి దూరి మరీ అటాక్ చేసి ఆవిడని ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశారు. అండ్ వాళ్ళని లీడ్ చేసిన వాళ్ళలో ఈ షరీఫ్ ఉస్మాన్ హదీ ఒక కీ రోల్ ప్లే చేశాడు. వీళ్ళకి రాడికల్, పొలిటికల్ అండ్ కల్చరల్ అనే ప్లాట్ఫామ్ ఉంటుంది. దాని పేరే ఇంకిలాబ్ మోర్చా. అండ్ ఈయన దానికి ఒక లీడింగ్ ఆర్గనైజర్. 2024లో జనాల్లో అగ్రెషన్ క్రియేట్ చేసి ఈ ప్రొటెస్టులు చేయించడంలో ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఆ ప్లాట్ఫామ్కే వీళ్ళు ఈ నేమ్ ఇచ్చింది, అదే చెప్పగా ఇంకిలాబ్ మోర్చా. మెల్లగా జులై వారియర్స్ అనే పేరు కూడా ఇచ్చుకున్నారు. అండ్ ఈ జులై వారియర్స్తోనే ఈ షరీఫ్ ఉస్మాన్ హదీ ఈ ప్రొటెస్టులు చేయించేవాడు బంగ్లాదేశ్లో. అండ్ ఆ ప్రొటెస్టుల కోసమే స్టూడెంట్స్ని కూడా రెచ్చగొట్టేవాడు. ఇప్పుడు వీళ్ళు అదే ప్లాట్ఫామ్ని పొలిటికల్ పార్టీగా మార్చారు. అండ్ వీళ్ళు షేక్ హసీనా పార్టీని మొత్తం కొలాప్స్ చేసి ఆ పార్టీ మెంబర్స్ని మొత్తం క్రిమినల్స్గా పోర్ట్రే చేసి అరెస్ట్ చేయించేశారు. ఈ మొహమ్మద్ యూనస్ ఛార్జ్లో ఈ షేక్ హసీనా పార్టీని రద్దు చేశారు. సో ఇప్పుడు ఉన్నది బంగ్లాదేశ్లో టెంపరీ గవర్నమెంట్. ఎవరికి వాళ్ళు రూల్ చేయాలనే ఆశ. యూనస్ పర్మనెంట్గా రూల్ చేయాలి అనేది ఒకటైతే, ఈ ఇంకిలాబ్ మోర్చా పొలిటికల్గా స్ట్రాంగ్ అవ్వాలనేది ఇంకొకటి. అయితే ఈ షరీఫ్ ఉస్మాన్ హదీ మీద జరిగిన అటాక్తో మన ఇండియాని ఇన్వాల్వ్ చేశారు. అండ్ అలా యాంటీ ఇండియన్స్ ప్రొటెస్టులు స్టార్ట్ చేశారు. వీళ్ళు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్కి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రిప్లై ఇచ్చింది. ఇంకా డిసెంబర్ 18 సింగపూర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న హదీ చనిపోయాడు. ఇంకా న్యూస్ వల్ల అప్పటి వరకు నాన్ వైలెంట్గా జరిగిన ప్రొటెస్టులు కాస్త మరీ వైలెంట్గా మారాయి. ప్రతి ప్రొటెస్ట్ రోడ్డు మీదకి వచ్చేసింది. ఇంకా పబ్లిక్ ప్రాపర్టీస్ అండ్ రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ వాటన్నిటిని డ్యామేజ్ చేయడం మొదలుపెట్టారు. అసలు ఈ ప్రొటెస్టుల్లోకి దీపు చంద్రదాస్ ఎలా వచ్చాడు? అసలు దీపు చంద్రదాస్ని చంపడానికి రీజన్స్ అన్నీ చాలా వరకు రూమర్స్. దేనికి పక్కాగా ఎవిడెన్స్ లేదు. అతను ఇస్లాం మతాన్ని అవమానించాడు అని కొన్ని రూమర్స్ అయితే, అన్ని మతాలు సమానమే అని FBలో పోస్ట్ చేశాడని ఇంకొన్ని రూమర్స్. వీటి వల్లనే అతన్ని చంపారు అని చెప్పి ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో చెప్పారు. ఏది నిజమో ఏది అబద్ధమో సరైన ఎవిడెన్స్ ఇంకా అందుబాటులో లేదు. బట్ ఏది ఏమైనా ఒక మనిషిని అంత దారుణంగా చంపడం చాలా పెద్ద తప్పు.
ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.